వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు మూవీ డైరెక్టర్ అండ్ రైటర్ శ్రీచక్ర మల్లికార్జున గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మూవీస్ గురించి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఇప్పుడు చూసుకుంటే మన ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఓదెలా 2 మూవీ నిన్న రిలీజ్ అయింది. సో దానికి ఫ్లాప్ టాక్ అనేది వస్తుంది. సో పబ్లిక్ రివ్యూ ఎలా ఉంది? మూవీ స్టోరీ ఏంటి? మీ మాటలో చెప్పండి. ఇది ఫ్లాప్ టాక్ అనేది ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారు ఎలా అన్నది ఒకసారి థింక్ చేద్దాము. ఓకే. దానికి ముందు ఏంటంటే అసలు యాక్చువల్గా మనకు కావాల్సింది అంటే ఆడియన్స్ పల్స్, ఆడియన్స్ ఏమనుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. అవును. ఓకే. సో పబ్లిక్ ఇప్పుడు ట్రైలర్ చూస్తే ట్రైలర్ బాగుంది. సో దానికి తగ్గట్టుగానే జనరల్గా మూవీ డైరెక్టర్స్ ఎవరైనా సరే సామాన్య ప్రేక్షకులని దృష్టిలో పెట్టుకొని సినిమాలు తీస్తారు. ఓకే. అంతేగాని సినిమా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని సినిమా తీయరు. సినిమా వాళ్ళు చూస్తారు, క్రిటిక్స్ ఈవెన్ చూస్తారు. ప్రమోషన్స్ లో కూడా శివశక్తుల్ని తీసుకొచ్చి మాట్లాడిపించడం చాలా Right. న్యాచురల్ గా అనిపించింది. రైట్ అంటే సబ్జెక్ట్ ఏంటి, ఆడియన్స్ ని కనెక్ట్ కావడం కోసం ఇవన్నీ ప్రమోషనల్ యాక్టివిటీస్ అన్నమాట. అవును. దాంట్లో ఆ మూడ్లోకి తీసుకురావటము, ఆ భక్తి ఫీలింగ్ లేకపోతే ఆ ట్రాన్స్లోకి తీసుకుని వెళ్ళి కనెక్ట్ చేసి సినిమాని ద్వారా ఎంటర్టైన్ చేయటం. అవును. బేసికలీ డైరెక్టర్ ఆబ్జెక్టివ్స్ తీసుకుంటే. కరెక్ట్. ఇప్పుడు ఈ ఫిల్మ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైందంటే సామాన్య ప్రేక్షకులకి జనరల్గా మాయలు మంత్రాలు, గ్రాఫిక్స్, మనుషులు ఎగిరిపోవటం లేకపోతే దెయ్యాలు ఇలాంటివన్నీ కూడా ఎంటర్టైన్ చేస్తాయి ఎప్పటి నుంచో. ఇది సక్సెస్ఫుల్ ఫార్ములా ఇది. ఓకే, మనం ఏ హారర్ ఫిల్మ్ మిక్స్ తీసుకున్నా కానీ అది సక్సెస్ అవుతూనే ఉంది. అంటే ప్యూర్ డెడ్లీ హారర్స్ అయితే మన వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. బట్ డివైన్ మిక్స్ చేసి లేకపోతే కామెడీ మిక్స్ చేస్తే మాత్రము చాలా ఫాస్ట్గా కనెక్ట్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు. అదే ఎంజాయ్ ఇన్ సెన్స్ ఎంటర్టైన్ అవుతారు అనమాట. సో అలా ఇది పబ్లిక్ టాక్ తీసుకుంటే, పబ్లిక్ రిపోర్ట్ తీసుకుంటే అంతా కూడా పాజిటివ్గా మాట్లాడుతున్నారు. ఆఫ్ కోర్స్ ఏదైనా ఎవరైనా నెగిటివ్ మాట్లాడితే అది బహుశా ప్రజెంట్ చేసి ఉండకపోవచ్చు మీడియాలో, బట్ పాజిటివ్ టాక్ అయితే కంటిన్యూస్గా మనకి కనిపిస్తుంది. సో ఈవెన్ బుక్ మై షో రేటింగ్ చూసుకున్నా కానీ అదొక 9 రేటింగ్ దాకా కనిపిస్తుంది అనమాట. ఓకే, మేబీ కొన్ని డేస్ అయితే అది కొంచెం స్లైట్గా తగ్గొచ్చు, బట్ ఎనీహౌ అదైతే సక్సెస్ఫుల్ రేటింగ్ లాగానే కనిపిస్తుంది. ఓకే, ఆడియన్స్ పరంగా వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకున్నా కానీ. సో కమింగ్ టు ది క్రిటిక్స్, సినీ క్రిటిక్స్ తీసుకుంటే ఏంటంటే రివ్యూవర్స్ యునానిమస్గా నెగిటివ్ టాక్, నెగిటివ్ వాళ్ళ ఒపీనియన్స్ టోటల్గా నెగిటివ్ చెప్తున్నారు అనమాట. వాళ్ళు చెప్తున్న కంప్లైంట్ ఏంటంటే ఇది స్క్రీన్ ప్లే మ్యాజిక్. ఫస్ట్ ఓదిల్లా రైల్వే స్టేషన్ తో కంపేర్ చేస్తే అక్కడ జరిగిన మ్యాజిక్ ఇక్కడ లేదు స్క్రీన్ ప్లే విషయంలో. ఇక జాగ్రత్త పడి ఉండాల్సింది. రొటీన్ స్టోరీ. అలాగే కొన్ని సినిమాలని మిక్స్ చేసి రైట్, అరుంధతి, విరూపాక్ష, అఖండ. సో ఇప్పుడు తమన్నా ఏంటంటే కంబ్యాక్ ఫిల్మ్ ఇది. ఓకే, సో మనం అంతకుముందు డబ్బింగ్ ఫిల్మ్స్ కొన్ని చూసాము, బాక్ అని, ఇంకోటి స్ట్రీట్ ఒకటి హిందీది, తెలుగులోనేమో బోలో శంకర్ ఒకటి వచ్చింది. సో దాని తర్వాత ఇప్పుడు ఈ ఫిల్మ్. సో తమన్నాకి ఇది కంబ్యాక్ ఫిల్మ్ అని చెప్పాలి. ఆ రోల్ కూడా మంచి ఫుల్ లెంత్ రోల్ ఇవ్వటము, దాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. బట్ ఈ టాక్ అనేది సివియర్ నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయిపోయింది, అంటే ఫ్లాప్ టాక్. సో మనం ఏంటంటే యూట్యూబ్లో ఈ రివ్యూవర్స్ అవన్నీ చూసి మనం ఫ్లాప్ అన్న ఫీలింగ్తో ఉంటాము. బట్ ఆడియన్స్ వాళ్ళ పల్స్ ఏంటి, వాళ్ళు ఏమి ఎంజాయ్ చేస్తున్నారు అన్నది కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే సినిమా తీసింది వాళ్ళని టార్గెట్ చేస్తూ తీసింది, వాళ్ళ కోసం తీసింది. రైట్, వీళ్ళేమో ఫస్ట్ షోకి వెళ్ళిపోయి టోటల్గా ఒక ఏమంటారు, ఒక 2 షోస్ కూడా ఒక రోజు కూడా ఆడుకోకుండా యునానిమస్గా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేశారు. సో పబ్లిక్ కూడా నెగిటివ్ టాక్ అంటే మనం అనుకోవచ్చు. బట్ పబ్లిక్ ఏమి చూసి ఎంజాయ్ చేస్తున్నారు, ఎంటర్టైన్ అవుతున్నారు అన్న దగ్గరికి వస్తే ద సేమ్ అగైన్ స్టోరీ వచ్చి చాలా సింపుల్ స్టోరీయే. లాస్ట్ దానికి కంటిన్యూ స్టార్టింగ్ లో కొన్ని బిట్స్ వేసి దాని తర్వాత కంటిన్యూషన్ సినిమా చూపించడం జరిగింది. అది తిరుపతి అనే క్యారెక్టర్, వాడు అప్పుడే పెళ్ళైన అమ్మాయిల్ని ఎత్తుకుని వెళ్ళిపోయి మర్డర్లు చేయటము. సో ఎందుకు చేస్తున్నాడు, సో వాడిని చంపేసేసి వాడు పీడ వదిలించుకున్న తర్వాత వాడు చచ్చాడు కానీ
వాడు ఇప్పుడు సైతాన్ లాగా తయారయ్యాడు అని చెప్పి ఇప్పుడు ఆ సైతాన్ని మట్టు పెట్టడానికి వాడు సైతాన్ ఆట కట్టించడానికి అఘోరి తమన్నా ఎంట్రీ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఈ అఘోరికి వాడికి మధ్య యుద్ధం. సో ఇక్కడ ఏంటంటే ఒక శివశక్తి బలంతో ఒక భక్తురాలుగా ఈ అమ్మాయి యాక్ట్ చేసింది, హెబ్బా పటేల్. సో అలా ఈ మూవీని ముందుకు తీసుకుని వెళ్ళి ఫైనల్ గా సైతాన్ని ఫినిష్ చేయటం. ఓకే, ఇదే కథ. సో దీన్ని ఎంత ఎంగేజింగ్ గా తీసుకుని వెళ్ళారా అన్నది ఇంపార్టెంట్. ఆ ఎంగేజింగ్ గా తీసుకుని వెళ్ళే ఇది ఈ క్రిటిక్స్ అనే వాళ్ళకి ఎవరికి కూడా రివ్యూర్స్ కి నచ్చలేదు. అవి రొటీన్, కొన్నే సీన్స్ ఉన్నాయి, ఎంతసేపు అక్కడే తిప్పుతున్నారు, బోర్ కొట్టింది, వదలా 2 కాదు వదిలేయి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాము అన్న టైప్లో వీళ్ళు మాట్లాడుతున్నారు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ అసలు బేర్ చేసేలాగా లేదు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో ఈ పర్టికులర్ది ట్రైలర్ చూస్తే ఏదైతే ట్రైలర్ చూసి నచ్చిందో అదే ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పి థియేటర్కి వెళ్ళి ఇన్న వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఈ మూవీ అనలిస్టులకి వర్కౌట్ కావట్లా, బట్ సామాన్య ప్రేక్షకులకి మాత్రం అది థ్రిల్ ఫీల్ అవుతున్నారు. సో టార్గెట్ ఆడియన్స్ కాబట్టి దే మే ట్రై. ఇది ఒకటైతే ఇంకొక రెండో ఇబ్బంది ఏమొచ్చిందంటే ఈ వదిలా 2కి IPL నడుస్తుంది. సో దాని కారణంగా మీకు షోస్ జనాలు వెళ్తున్నదే ఈవినింగ్ షోస్కి, ఫస్ట్ షో సెకండ్ షోకి వెళ్తూ ఉంటారు. సో అవి ఇప్పుడు ఈ IPL కారణంగా అది ఎఫెక్ట్ అయింది. సో వాస్తవానికి అయితే మంచి రిలీజ్ దొరికింది, కాంపిటీషన్ లేదు, నంబర్ ఆఫ్ షోస్ ఉన్నాయి, బట్ ఏంటంటే బుకింగ్స్ లేవు, తక్కువ ఉన్నాయి అనమాట. ఓకే, సో లెట్ అస్ సీ. వాళ్ళైతే సేఫ్గానే ఉంటారు ప్రొడ్యూసర్స్, ఎందుకంటే వదిల ఫస్ట్ది సక్సెస్ అయింది, బ్రాండింగ్ అనేది దాని కారణంగా. రెండోది కూడా బయర్స్ తీసుకోవటము, అలా ప్రొడ్యూసర్స్ సేఫ్గానే ఉంటారు. రెండోది అంటే దీనికి సంపద నంది రైటరు, దానికి స్క్రీన్ ప్లే అన్ని వర్కౌట్ చేశారు. అశోక్ తేజ్ అనే ఫస్ట్ దానికి డైరెక్షన్ చేసింది, దీనికి డైరెక్షన్ చేసింది. సో వాళ్ళ కన్విక్షన్ తోటి వాళ్ళు మాస్ ఆడియన్స్ టార్గెట్ చేసి తీసిన సినిమా ఇది. సో మాస్ ఆడియన్స్ చూస్తే చాలు వాళ్ళకి. ఓకే, ఈ రివ్యూవర్స్ ఏమన్నారు, IPL ఏమైంది, ఇవన్నీ కాకోకుండా మాస్ ఆడియన్స్ చూసారా లేదా అన్నది. ఏంటి హాలిడేస్ మూమెంట్ కాబట్టి, లెటస్ వీకెండ్ కాబట్టి లెటస్ హోప్ వాళ్ళు కూడా చక్కగానే ప్లాన్ చేశారు. థర్స్డే ఫ్రైడే ఒక లాంగ్ వీకెండ్ ప్లాన్ చేసుకున్నారు. హోప్ దే విల్ రికవర్ ది మనీ థియేటర్కి వెళ్ళి ఆల్సో. 2-3 days ఆగితే గానీ తెలియదు మనకి. యా ఎగ్జాక్ట్లీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.